ఫ్రెండ్స్, నా ఇప్పుడు వచ్చిన ఒక చిన్న ఆలోచన అన్నమాట. దాన్ని మీతో షేర్ చేసుకుందామని నేను తెలియపరుద్దామని చెప్తున్నాను. ఫ్రెండ్స్, విషయం ఏంటంటే ఇవాళ రైతు లేనిదే ఏమీ లేదు. దేశం అనేది రైతు లేనిదే రాజ్యాలు లేవని మనం ఒక సామెతలు చెప్తుంటాం. కానీ రైతుకి రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు లేరు. ఇంకా ఉండగా మనకి తినడానికి ఫుడ్ కూడా చాలా ఇబ్బంది పడాలి. ఎందుకంటే ఇవాళ వ్యవసాయం చేసేవాళ్ళు లేరు కదా. వ్యవసాయం చేయాలంటే భయపడుతున్నారు అన్నమాట. చేసేవాళ్ళు లేరు. ఉన్నోళ్ళు అందరూ జాబులు వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఊళ్ళో వ్యవసాయం ఎవరు చేస్తున్నట్టే, ఎవరో ఏజ్ ఎక్కువైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు చేయలేక వాళ్ళు ఇలా కౌలుకి ఇచ్చి ఇట్లా జరుగుతుంది. కొంత కౌలుకి ఇచ్చి అది చేసేవాళ్ళు చేసి చేయలేక ఎట్లాగట్లా కొంత మిషనరీ మీద ఎక్కువ నడుస్తుంది. మనుషులు చేసేవాళ్ళు తగ్గిపోయారు. ఇంకొండం ఏంటంటే వ్యవసాయం చేయాలన్నా మన మనిషికి విలువ ఉండాలన్నా ఫార్మర్ అనేదికి గవర్నమెంట్ కూడా ఇప్పుడు మనకి ఎంప్లాయీస్కి నిధిలాగా పిఎఫ్ ఇదిలాగా రైతుకి కూడా ఇప్పుడు ఐడి కార్డులు, ఎంప్లాయీస్కి ఐడి కార్డు, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి పెన్షన్ వస్తున్నట్టు అట్లా రైతుకి కూడా రైతు నిధి ఉండాలి. రైతుకి నెలకి ఇంతని కొంత శాలరీ ఏర్పాటు చేయగలగాలి. ఎందుకంటే రైతు పరిస్థితి వేరుగా ఉంటుంది. ఒకవేళ రైతు కొన్నాళ్ళకి రిటైర్ అయినాక అతనికి పెన్షన్ కూడా ఇవ్వగలగాలి. అట్లా అయితేనే వ్యవసాయం చేయగలుగుతారు. కానీ నార్మల్గా అయితే వ్యవసాయం చేయాలంటే, ఎందుకంటే వ్యవసాయం చేసే దాంట్లో ఏం మిగలట్లే అక్కడ. ఎందుకు మిగలటంటే అది రైతు కష్టం అట్లా ఉంటుంది. అది వాతావరణ పరిస్థితుల్లో ఒకసారి అతను పెట్టిన కష్టానికి, అతను పడ్డ కష్టానికి అతను ఇప్పుడు 100 రూపాయలు పెడితే 100 రూపాయలు 50 రూపాయలు 100 రూపాయలు నష్టం రావచ్చు, 50 రూపాయలు నష్టం రావచ్చు. పెట్టుబడికి కూడా నష్టం వచ్చింది పరిస్థితి. మిగతా ఏ వ్యాపారాలు అట్లా ఉండదు. ఏ వ్యాపారాలు ఇప్పుడు అతను 100 రూపాయలు పెడితే 100 రూపాయలు వచ్చే అవకాశం ఉంటాయి. కానీ రైతుకి అట్లా వచ్చే అవకాశం ఉంటుంది తమ్ముడు. ఇక్కడ విషయం ఏంటంటే రైతుకి ఒక విలువ ఉండాలంటే, రైతుకి ఇప్పుడు ఐడి కార్డు, ఇప్పుడు ఎమ్మెల్యే వచ్చి ఒక ఇలా రెస్పెక్ట్ ఉంటో ఉన్నగా మన రైతుకి రెస్పెక్ట్ ఇస్తేనే మన సమాజంలో వ్యవసాయం అని వేడి నిలబడింది. మన రైతులందరికీ ఏం చేయాలంటే ఒక ఐడి కార్డులు ఇవ్వాలి. రైతులకి ఎంత, నెలకి ఎంత కొంత గవర్నమెంట్ నెలకు ఒక 5,000 ఎంతో నెలకి ఎంతని పారితోషికం అంటే ఒక శాలరీ ఒక 5,000 ఎంత ఇవ్వగలగాలి. రిటైర్డ్ అయినా రైతుకి ఎంతని పెన్షన్ ఇవ్వగలగాలి. రిటైర్ అయిన వాళ్ళకి కూడా నెలకు ఒక 5,000. వ్యవసాయం చేసుకుని నెలకి 5,000 సరిపోవు. పర్ఫెక్ట్గా నెల వ్యవసాయం చేయాలంటే 10,000, రైతుకి నెలకు 10,000 ఇవ్వాలి. పెన్షన్ రిటైర్డ్ అయిన రైతులకి 5,000 పెన్షన్ ఇవ్వగలిగితే వ్యవసాయం అనేది చేయగలుగుతాడు తమ్ముడు. అది తెలిసినంతలో ఏదో చెప్పా, మీకు తెలిస్తే కొంచెం ఏమైనా సలహాలు ఇవ్వడు తమ్ముడు. ఇది నా ఆలోచన. రైతులందరికీ ఐడి కార్డులు ఇచ్చి నెలకి గవర్నమెంట్ ఇంతని శాలరీ ఇవ్వగలిగితే వ్యవసాయం చేయగలుగుతారు. కానీ ఉండకుండా వ్యవసాయం అనేది మరుగున పడిపోయి తమ్ముడు. రైతులకి నెలకి మ్యాక్సిమం 5,000 సరిపోయి ఇవ్వాలి. 5,000 ఇవ్వడానికి 10,000 శాలరీ దాకా, ఒక 5,000 నుంచి 10,000 దాకా శాలరీలా ఇచ్చి వ్యవసాయం చేయలేని రైతులకి గవర్నమెంట్ పెన్షన్ 4,000, 5,000 ఎంతో ఒక 5,000 దాకా పెన్షన్ ఇవ్వగలిగితే వ్యవసాయం చేయగలుగుతారు. కానీ లేకపోతే ఉండకుండా రైతులు కనుమరుగైపోతారు. ఎక్కడో దొలాడుకుంటే ఇప్పుడు మనకు పిచ్చుకలు కనుమరుగైపోయి చూసివా, పిచ్చుకలు కనపడ రైతు కూడా అట్లానే కనుమరుగైపోతారు. మన రైతుకు రెస్పెక్ట్, రైతుకి ఐడి కార్డు ఇచ్చి మనం ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు వస్తే ఎంత విలువ ఇస్తున్నారో రైతు కూడా అంత విలువ ఇవ్వగలిగితే రైతు మార్కెట్ నిలబడగలుగుతారు. కానీ రైతుకి అన్ని విధాలుగా అతను పెట్టుబడి సాయం అన్నీ చేయగలిగితే మార్కెట్ నిలబడతారు. కానీ లేకపోతే రైతు అనేవాడు మన పిచ్చికలు కనుమరుగైపోతారు తమ్ముడు. దీని గురించి కొంచెం ఆలోచించండి. రైతు అనేవాడికి ఐడి కార్డులు ఇచ్చి అతనికి ఏదన్నా గవర్నమెంట్ మన మిలిటరీ వాళ్ళకి, ఆర్మీ వాళ్ళకి ఫెసిలిటీస్ కల్పించినట్టు అన్ని కొన్ని ఎలవెన్స్, ఫ్రీ ఎలవెన్స్, ఫుడ్, మన ఎలవెన్స్ గవర్నమెంట్ ఏమన్నా మన ఆర్మీ వాళ్ళకి కనుక క్యాంటీన్లు పెట్టినట్టు రైతుకి కూడా ఐడి కార్డులు ఇచ్చి రైతుకి ఒక ఫస్ట్ సిటిజన్గా గుర్తించి వీళ్ళకి కూడా క్యాంటీన్లు పెట్టి వీళ్ళ నెలకి తన శాలరీ ఇచ్చి ఆర్మీ వాళ్ళకి పెట్టినట్టు రైతులకు కూడా చేయగలిగితే రైతు వ్యవసాయం చేయగలుగుతారు. కానీ ఏదో ఉండగా రైతులు కనుమరిగిపోతారండి. అంతే, వ్యవసాయం చేయలేడు రైతు. ఎందుకంటే అది ఇప్పుడు ఆర్మీ అయినా అతను నెల శాలరీ కట్టుకు వస్తుందండి. రైతుకి అతను పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం ఉండదు. కౌలు తీసుకున్న రైతులైతే వాడికి ఇంకా చాలా ఇబ్బంది పరిస్థితులు. సొంత పొలం వేసేవాడు కూడా అతను 10,000 పెడితే 10,000 వస్తాయనే నమ్మకం కూడా ఉండదు ఒక్కోసారి పరిస్థితి. అది
అంటే వచ్చిన రోజు 10,000కు 10,000 పెడితే ఒక 5,000 మిగిలే అవకాశం ఉంటే ఎప్పుడు అవి కష్టపడి చేయాలా, దాని కూలి ఎక్కేసుకుంటే అవి కూడా మిదలవండి. ఇది తమ్ముడు ఇవాళ రైతు పరిస్థితి. నేను రాంగపంగా నేను చెప్పేది ఏంటంటే, రైతుకు ఐడి కార్డులు ఇచ్చి, రైతుకి మళ్ళీ ఆర్మీ వాళ్ళలాగా మన క్యాంటీన్లు పెట్టి అతనికి ఫెసిలిటీస్, వైద్యం కానీ మన ఫుడ్ అలవెన్స్ కానీ మన తక్కువ రేటుకి రైతుకి సబ్సిడీ ధరల్లో ఇచ్చి, ఈ రైతుకి పురుగు మందులు కానీ మందుగట్లకు అయినా సబ్సిడీ రేట్లు ఇచ్చి రైతుకి అన్ని విధాలు సహాయం చేయగలిగితే రైతు నిలబడగలుగుతారు. కానీ లేకపోతే రైతు కూడా కనుమరుగైపోతారు. మన పిచ్చుకలు ఎట్లా కనుమరుగైపోయినా అవి కూడా కనుమరుగైపోతాయి తమ్ముడు. రైతుకి ఏమన్నా సాయం చేయగలిగితే అందరూ ట్రై చేయండి తమ్ముడు. రైతు పరిస్థితులు బాగలేవు, ఉండగా రైతు కూడా మన పిచ్చుకలు కనుమరుగైనట్టు కనుమరుగైపోతారు.